మా వాళ్ళు బోటు షికారు కోసం సముద్ర ప్రయాణానికి 1.5 గంట పడుద్ది అంటున్నారు ఆయన. అందుకనే వివరంగా తెలియపరచడం అవుతుంది. చెప్పండి, ఏమవుతుంది ఛార్జీ అంతా చెప్పండి. మేము ఊరినే సరదా పెట్టి పావుగంటకి మనిషికి ఉంది సార్. మినిమం 6 పావుగంటకి 600 తీసుకుంటాం. 6 పర్సన్ పెరిగితే మనిషికి వచ్చి ఉందండి. అలాగా హాఫ్ అన్ అవర్కి 6 మనిషికి 200 అవుతుందండి. 6 పర్సన్ పెరిగితే మనిషికి వచ్చి 200 అండి. 1 అవర్కి 300 సార్ మనిషికి అండి. 1 పర్సన్కి వచ్చి 1 అవర్ అండి. ఇలాగా ఫారెస్ట్ లో ఒక ఊరు ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది పాండిచేరి అండి. మన బైరపాలెం అండి. మన బంగాళాఖాతం చివరిగా ఉన్న ఊరు, యానానికి ఉన్న చివరి ఊరు, ఫారెస్ట్ లో ఉన్న 2 ఊర్ల దాకా తీసుకెళ్తామండి. 1 అవర్ అయితే ఇలాగైతే కిలోమీటర్ ఉంటుందండి. ఇల్లు రావడానికి 20 నిమిషాలు పడుతుందండి. అది 15 నిమిషాల ట్రిప్ మాకు. 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు కదా, ఒక 5 నిమిషాలు ఇల్లు రావడానికి అవుతుందండి. దిగి అరగంట స్నానాలు చేసి మళ్ళీ స్నానాలు చేయడానికి ఉంటుందండి. ఐర్లాండ్ అదే ఎక్కడ అందులో స్నానం చేస్తారా? ఇప్పుడు ఇక్కడ వెళ్తారు, అక్కడ స్నానాలు చేస్తాం. సముద్రం కాదు మరి, ఇది గోదావరి అంటే గోదావరి సముద్రానికి కరెక్ట్ మీనపాయలు. ఇప్పుడు సాల్ట్ వాటర్, స్వీట్ వాటర్ చూపించడం ఇప్పుడు, ఎందుకంటే 3 months స్వీట్ వాటరే. అంటే గోదావరి వాటర్, మన గౌతమి వాటర్, మహారాష్ట్రలో నాసిక్లో ఉన్న వాటర్ బంగాళాఖాతంలో కలుస్తుంది ఇప్పుడు. అది ఇప్పుడు మామూలు రిస్క్ లేకుండా తీసుకెళ్ళాలి. ఇప్పుడు గౌతమి వాటర్ వచ్చి గోదావరి నదికి ఉపనది. అది అక్కడ వర్షాలు పడతాం గౌతమి గోదావరి కలుస్తుంది. యానం గోదావరి, గౌతమి గోదావరి అంటారు. అది ఇడే తీస్తుంది అనుకుంటాడు. 25 మంది అన్నారు కొంతమంది.